Let's call upon Chitra and Santa. అమరాంబకి నచ్చేసాను ఏ చచ్చినక అంబరమే దచ్చేసాను అన్న రవణ ఈరోజు నిజంగా ఒక పండగ, ఒక తోపాటి, ఒక లేగట్టి. అన్న కంటెంట్ ఏంటంటే టీవీలో జోడీ యాంకర్స్ ఉంటారు కదా, అలా హంగామా ఎట్లుంటది. నేను ఫీమేల్ యాంకర్ నేను పొద్దు పొద్దున ఒక ప్రోగ్రామ్ వస్తుంది రాశి ఫలాలు, అది ఎట్లుంటుందో చూద్దాం. అందరికి శుభోదయం. మీ ముందుకు వచ్చింది మా ప్రోగ్రాం. మీకు ఎలాంటి చింతలైనా సమస్యలైనా మా కాల్ చేశారంటే చితమతం అయిపోతాయి. మా దగ్గర ఎన్నో వేదాంతాలు చదువుతూనే ఉండి ఒక మహాజ్ఞాన్ మన దగ్గర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. అందరూ ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. వాళ్ళందరినీ పరిష్కార మార్గపు దిశగా తీసుకువెళ్లే కార్యక్రమమే ఈ తూర్పు తిరిగి దండం పెట్టు కార్యక్రమం. మరి ఇవాళ చాలా మెయిల్స్ వచ్చాయి, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గపు దిశగా తీసుకెళ్దాం. చదవమ్మా. ముందుగా నాకు సందేహాలు ఉన్నాయి, అడగండి తల్లి. మీరు ఇన్ని వేదాంతాలు ఎలా చదివారు? నోటితో. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ ఉండేవారు? హిమాలయాల్లో ఘోర తపస్సులో ఉండేవాడిని. అంత ఘోర తపస్సులు ఉండి ఇక్కడికి ఎందుకు వచ్చారు? చలి పెడతాందని వచ్చిన. ముందుగా ఒక మెయిల్ వచ్చింది. నా పేరు బుజ్జి, నేను వైజాగ్ నుంచి రాస్తున్నాను. తర్వాత ఏంటి? ఎలా ఉన్నారు? తర్వాత అంతే రాశారు. అంతేనా? బాగున్నా. నా పేరు ఎక్స్ప్రెస్ సరి. నేను పటాస్ అనే ప్రోగ్రామ్ లో చేస్తున్నాను. ఏం రోగం అంట? రోగం ఏం తెలియట్లేదు, సన్నగా అయిపోతున్నాను. రోజు రోజుకి ఎంత సన్నం అంటే చాలా సన్నం అయిపోతున్నాను. అవునా? ఒకసారి హెచ్ఐవి టెస్ట్ చేసుకుని ఆయన. ఏ రంగు దుస్తులు ధరించాలంటారు? ధరించకపోతే మంచిది. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం నాయన. ఈ రోజు చాలా భూతఘాతాలు జరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచన. విన్నారు కదా హరి గారు, బట్టలు లేకుండా తిరగండి, మీకు అంతే శుభమే జరుగుతుంది. ఏమైనా టేప్ రికార్డర్ కూడా మధ్యలో పెట్టుకోవచ్చా? అది ఆయన సౌకర్యం బట్టి. మనకు మెయిల్సే కాదు, కాల్స్ కూడా వస్తున్నాయి. ఓకే. హలో, నా పేరు గోవింద్ అండి, నేను మీ పెద్ద ఫ్యాన్ మాస్టరు. థ్యాంక్స్ అండి. చెప్పేది నాకు. సార్ మీరు ప్రతిరోజు చెప్తా, నేను ప్రతిరోజు ఫాలో అవుతానండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నల్గొండ నుంచి అండి. నల్గొండలో ఎక్కడ నాయన? శ్రీ రాముల వారి స్ట్రీట్ అండి. చెప్పండి నాయన, మీ సమస్య ఏమిటి? అంటే ఎన్నిసార్లు గేట్ లాక్ చేసినా అది ఊడిపోతుంది, ఏం చేద్దామో అని. గేటే పికే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టారు. కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సాయంత్రం మళ్ళీ పడమరికి తిరిగి దండం పెట్టి కార్యక్రమంలో కలుసుకుందాం. అన్నా, ఆడియో ఫంక్షన్ యాంకర్ ఎట్లుంటారు? ఇప్పుడు నవీన చచ్చిపోతారు మీరు. బజార్లో జాంకాయలు అమ్ముకునే దానిలో కదా. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడియో ఫంక్షన్ ఇదే. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న దోశ ఇదే. కుర్రు తొలగించిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళెందుకు కుర్రు తొలగిస్తారా? అంటే వాళ్ళు ఎంత ఎనర్జెటిక్ ఉన్నారని చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రీకు వీరుడు, అమ్మాయిల గుండెలో తప్ప బెడ్రూమ్ లో నిద్రపోని వీరుడు వచ్చేస్తున్నాడు. రాత్రి ఇది నా కారణం, మీ అందరికి పెడుతున్నా నమస్కారం. వెల్కమ్ టు చూడకపోతే తప్పుదా సినిమా కూర్చున్నటువంటి అందరు ఫ్యాన్స్ కి, అభిమానులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. లంచ్ ఎన్నికి వచ్చేస్తున్నాడు గ్రీకు వీరుడు. స్పాంటినిటీ లేకపోయినా స్పాంటినిటీ సద్దాం హుస్సేన్. అయితే తమ్ముడు బాగున్నా అన్నా? నువ్వు అంటే పిచ్చి. చాలు. అప్పట్లో నేను చేసే పటా షోలో యాంకర్ చేసి. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఇంత కష్టపడి ఒకటే సీన్ తీసిరా? నేను 1000 అడుగుల హైట్ లో పోతున్న హెలికాప్టర్ లో నుంచి ఒక స్విమ్మింగ్ పూల్ లోకి దుంకుతాను. ఏడా హెలికాప్టర్ కనిపిస్తుంది సార్? మాకోసం ఒక డైలాగ్ చెప్పండి సార్, ప్లీజ్ సార్. చెప్తా, నీకోసం కదా, నా ఫ్యాన్స్ కోసం చెప్తా. వైజాగ్ లో చేప ఫేమస్, హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్, నాకుంది ఫామ్ హౌస్, వస్తావా తమాస్? సార్ ఇంత అద్భుతమైన డైలాగ్ చెప్పారు కదా, మాకోసం ఒక 2 స్టెప్పులు వేస్తారా? ఓకే, రెండేంటి 3 వేస్తా. ఏంటి సార్?
1 2 3 అందగాడు ఆటకొచ్చాడే సందకడ వేటకొచ్చాడే కలిసి కొట్టుకొచ్చాడే